సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు చాలా మంచి అవినాభావ సంబంధం ఉంది. కేవలం దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది సినిమాలలో పనిచేసిన నటీనటులు మంచి గుర్తింపు లభించిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో కూడా ఉన్నత పదవులు అధిరోహించారు. తమిళనాడులో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఎంజీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తమిళ రాష్ట్ర రాజకీయాలను శాసించారు. అదేవిధంగా జయలలిత కూడా నటిగా గుర్తింపు పొంది ఈమె కూడా ముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యారు. ఇక తెలుగులో కూడా నందమూరి తారక రామారావు నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొంది రాజకీయాల్లోకి వెళ్లి పార్టీ పెట్టిన 9 నెలలకు ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకున్న వారంతా కూడా రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతులు పొందారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇక ఈ సెలబ్రిటీలను స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇటీవల తమిళనాడులో హీరో విజయ్ తలపతి కూడా పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు రాజకీయాల వైపు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు విజయ్ యాంటోనీ ఒకరు. కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటిస్తూ నటుడిగా గుర్తింపు పొందిన విజయ్ యాంటోనీ తెలుగులో బిచ్చగాడు సినిమా ద్వారా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ద్వారా తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈయన తను నటించిన సినిమాలన్నింటినీ కూడా తెలుగులోనే విడుదల చేస్తున్నాడు. ఈ క్రమంలోనే త్వరలో మార్కాన్ అనే సినిమా ద్వారా విజయ్ యాంటోనీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ 27న విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో విజయ్ యాంటోనీకి రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇటీవల కాలంలో ఎంతో మంది సెలబ్రిటీలు రాజకీయాల్లోకి వస్తున్నారు. అలా మీరు కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారా? రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా అంటూ ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలకు విజయ్ యాంటోనీ సమాధానం చెబుతూ రాజకీయాల్లోకి రావాలి అంటే మంచి గుర్తింపు మాత్రమే ఉంటే సరిపోదు. రాజకీయాల గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని, ఆ అవగాహన మనకుంటే రాజకీయాల్లోకి వచ్చినా ప్రయోజనం ఉంటుందని తెలిపారు. నాకైతే రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేదు అంటూ ఈ సందర్భంగా విజయ్ యాంటోనీ తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదని చెప్పకనే చెప్పేశారు.